హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా బెంగళూరులో జరిగినటువంటి హ్యాపీ న్యూ ఇయర్ వేడుకలు అనేవి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా ఈ హ్యాపీ న్యూ ఇయర్ వేడుకల్లో అటు మగవాళ్ళు ఇటు మహిళలు ఇద్దరూ పాల్గొన్నప్పటికీ, ఇద్దరూ మందు త్రాగినప్పటికీ మగవాళ్ళ గురించి మాత్రం ఎవరు పెద్దగా ఆలోచించడం లేదు. ప్రధానంగా ఈ న్యూ ఇయర్ వేడుకల్లో హాట్ టాపిక్గా మారింది మాత్రం మహిళలే. అసలు మగవాళ్ళ వీడియోలు మాత్రం కాస్త తక్కువగానే వైరల్ అయినా మహిళల వీడియోలు మాత్రం చాలా ఎక్కువగానే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు నిజంగా భారతదేశంలో మహిళలకు ఇంత స్వేచ్ఛ వచ్చిందా అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకునే విధంగా వీళ్ళు చేశారు. అసలు మహిళలు అంటే వీళ్ళు దేంట్లో పోటీ పడాలి? పురుషులతో సమానంగా విద్య, వ్యాపారం మరియు పాలిటిక్స్లో వాళ్ళకు కావాల్సిన అవకాశాలు వచ్చేందుకు వాళ్ళు పోరాడాలి. కానీ ఇలా మగవాళ్ళు త్రాగేటటువంటి మద్యం వ్యవహారంలో మేము కూడా ఏమాత్రం తక్కువ కాదు అని మహిళలు పోటీ పడడం నిజంగా చాలా దారుణమైన అంశంగా చెప్పాలి. ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి పబ్ కల్చర్ మరియు విశృంఖలమైనటువంటి డ్యాన్సులు, ప్రధానంగా ఈ వేడుకల్లో వీళ్ళు చేసినటువంటి అశ్లీల నృత్యాలు అనేవి అంతా ఇంత కాదు. ఫైనల్గా వీళ్ళని కంట్రోల్ చేయడానికి పోలీసులు కూడా నానా తంటాలు పడ్డారు. వీళ్ళు ఎక్కడ పడిపోయేది, ఎక్కడ ఉన్నాము అన్న కనీస ఇంకిత జ్ఞానం లేకుండా రోడ్ల వెంట మరియు కొన్ని విధాలైనటువంటి బైకులు మరియు కొన్ని ఆటోల పక్కనే పడిపోవడం నిజంగా అసలు వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో అర్థం చేసుకోవాలి. మన చరిత్రలో మనువు చెప్పినట్లు మనుధర్మశాస్త్రంలో మహిళలు ఇంటికి వంటకి పరిమితం కావాలని, అప్పుడు చాలా తక్కువగా చేసి చూపించాలని ఏకంగా చరిత్రను నిలదీసి మన యొక్క రాజ్యాంగవాదులు మరియు మన యొక్క మానవతావాదులు స్త్రీలకు ఎన్నో విధాలైనటువంటి హక్కులే కల్పించారు. వారిలో ప్రధానంగా చెప్పుకోదగిన వారు మహాత్మా జ్యోతిబా పూలే, అంబేద్కర్, మహాత్మా గాంధీ గారు. వీళ్ళంతా కూడా మహిళలు మగవాళ్లకు ఏమాత్రం తక్కువ కాదని, మగవాళ్ళు చేసేటటువంటి ప్రతి పని వారు కూడా చేయగలరు అని ఆ రోజుల్లో వాళ్లకు ఎన్నో విధాలుగా మంచి చేయాలని వీరు ఆలోచించారు. కానీ వీళ్ళు ఆ మహాత్ములు చేసినటువంటి ఆ పోరాటాలకు ప్రస్తుతం విలువ లేకుండా చేశారనే చెప్పాలి. మగవాళ్ళతో పోటీ అంటే వాళ్ళు పెంచుకున్న అవకాశాలను వీళ్ళు కూడా అందుకోగలగాలి, లేదా ఆ అవకాశాలు వాళ్ళకు కూడా కల్పించాలని పోరాటం చేయాలి. కానీ వీళ్ళు మాత్రం మగవాళ్ళు త్రాగే మద్యంలో మేము కూడా ఏమాత్రం తక్కువ కాదు అని నిరూపిస్తూ, మందు పాపలు ఎలాగైతే చిందులు వేయాలో మందు పాపలమైన మేము కూడా అలాగే చిందులు వేయాలి, అలాగే ఎంజాయ్మెంట్ చేయాలి, అలాగే తప్పతాగి పడిపోవాలి అని వీరికి వీరు విచ్చలవిడిగా ప్రవర్తించడం నిజంగా చాలా బాధాకరమైన అంశమనే చెప్పాలి. అసలు వీళ్ళు ఆ మందు త్రాగిన స్థితిలో చేసిన ఒక్క వీడియో అనేది రేపు వాళ్ళ యొక్క భవిష్యత్తును ఏ విధంగా ప్రభావితం చేస్తుందో వాళ్ళు ఎందుకు మర్చిపోతున్నారో అర్థం చేసుకోవాలి. అసలు అదే వీడియో కనుక వాళ్ళు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా, లేదా పెళ్లి చూపుల్లో అయినా, లేదా రేపు వాళ్ళ కుటుంబ వ్యవహారంలోనైనా బయటపడితే వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? అసలు ఈ విషయాలు వీళ్ళు ఎందుకు ఆలోచించడం లేదో నాకైతే అర్థం కావడం లేదు. నిజంగా పురుషులతో సమానంగా వీళ్లకు ఎలాంటి హక్కులు, ఎలాంటి స్వేచ్ఛలు కావాలి? స్వేచ్ఛ అంటే ఇలా విచ్చలవిడిగా మద్యం తాగి మానవత్వం మరిచి ఎలాగంటే అలా ప్రవర్తించడమా? ఒక్కసారి ఆలోచించండి. స్వేచ్ఛ అంటే తనకు తానుగా కంట్రోల్ చేసుకుంటూ ఎక్కడ ఎలా ఉండాలో అనేదే అసలైన స్వేచ్ఛ అని వీళ్ళు మర్చిపోతున్నారు. ఒకప్పుడు భారతదేశ సంస్కృతిలో భాగంగా మగాడు మద్యం త్రాగితే తప్పుగా భావిస్తూ, ఇక మహిళలు త్రాగితే దాన్ని మహా తప్పుగా భావించేవారు. మరి అలాంటి గొప్ప మన దేశంలో ఇలా మహిళలు నియంత్రణ కోల్పోయి హద్దులు మీరి ఇలా ఏకంగా అర్ధరాత్రి నట్ట నడివీధుల్లో ఇలా త్రాగి ఇలా విశృంఖలమైన డ్యాన్సులతో అర్ధనగ్నంగా ఉండడం నిజంగా అసలు మహిళలు ఎలా ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోవాలి. అసలు నిజానికి మహిళలు కావాలనుకున్న స్వేచ్ఛ ఇదేనా? ప్రధానంగా వీళ్ళు కావాలనుకునేటటువంటి స్వేచ్ఛ అనేది పురుషులకు దక్కే అన్ని రకాలైనటువంటి అవకాశాలు, విద్య, వైద్యం, రాజకీయాలు, బిజినెస్ మరియు వివిధ రకాలైనటువంటి అన్ని కీలక రంగాల్లో వీళ్లకు కూడా ఎలాంటి వివక్ష లేకుండా అన్ని అవకాశాలు కల్పించడం. మరి వీరు కూడా మగవాళ్లకు ఏమాత్రం తక్కువ కాకుండా నేడు చాలామంది తమను తాము నిరూపించుకుంటూ ఎంతో పేరు ప్రఖ్యాతులు కూడా పొందారు.
మగవాళ్ళు చేసే ప్రధానమైన తప్పుల్లో ఒకటైన మద్యం విషయంలో వాళ్ళతో పోటీ పడడం నిజంగా మహిళలు అనేవారు ఎంతగా దిగజారారో అర్థం చేసుకోవాలి. అసలు ఒక ఫ్యామిలీ లేదా ఒక కుటుంబం నిలబడాలంటే అందులో మహిళ పాత్ర చాలా కీలకం. ప్రధానంగా వాళ్ళ యొక్క పిల్లలు మరియు భర్త తప్పు చేసిన వాళ్లకు ఒక ఆదర్శమూర్తిగా నిలవాల్సిన వీరే ఏకంగా అర్ధాంతరంగా ఇలా అర్ధనగ్నంగా ఉండడం నిజంగా చాలా చాలా బాధాకరమైన అంశమనే చెప్పాలి. అసలు ఈ బెంగళూరు పార్టీలో చేసినటువంటి వీళ్ళ హంగామాను చూసి దేశంలో ఎంతో గొప్పగా మంచి విలువలు కట్టుబాట్లు పాటించే మహిళలందరూ కూడా ప్రస్తుతం చాలా విధాలుగా వీళ్ళని చూసి తలదించుకోవాల్సి వస్తున్నది. నిజంగా వీళ్ళు కొందరు చేసినటువంటి ఈ తప్పుకు ప్రస్తుతం మహిళలందరి మీద చాలా ట్రోలింగ్ మరియు కొన్ని రకాలైనటువంటి మీమ్స్ అనేవి సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి. ప్రధానంగా వీళ్ళు చేసిన ఈ హంగామా మరియు వీళ్ళు చేసిన ఈ దరిద్రాలు అనేవి ప్రస్తుతం మరెంతో మంది మహిళలను కూడా పాడు చేసే అవకాశాలు, వాళ్ళ జీవితాలను నాశనం చేసే అవకాశం కూడా ఉన్నాయి. ఒకవేళ ఈ వీడియోల వ్యవహారాలే గనక వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి తలదూరిస్తే వాళ్ళ జీవితాలు ఏమవుతాయో ఒక్కసారి ఆలోచించాలి. ప్రధానంగా నేటి కాలంలో ఇప్పుడు నేను చెప్పిన విషయాల్లో కొందరు మాత్రమే ఇలా ప్రవర్తిస్తున్నారు. ఇది కూడా అందరి మహిళల కోసం కాదు. ఇలా మగవాళ్ళతో సమానంగా మద్యం త్రాగే మహిళా మనులకు మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. ప్రధానంగా మద్యం మత్తులో ఉంటూ మగవాళ్ళతో సమానంగా అలాంటి ఎంజాయ్మెంటే కావాలని కోరుకునే ప్రతి మహిళ కూడా మీరు నిజంగా మీ కుటుంబానికి, మీ బాధ్యతలకు లేదా మీ యొక్క భవిష్యత్తును అంధకారంలో చేసుకోకుండా ఉండాల్సిన అవసరం మీపైనే ఉందని గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం ఇలా మగవాళ్ళతో సమానంగా మద్యానికి అలవాటయ్యి రేపటి రోజున వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నటువంటి ప్రతి మహిళ మీ వల్ల సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది జీవితాలు కూడా ప్రభావితమయ్యే అవకాశం చాలా ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఒకవేళ ఈ వీడియోలే కనుక మీ పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అయితే మీ జీవితాలు ఏ విధంగా మారుతాయో అని ఒక్క నిమిషం అన్నా ఆలోచించండి. చివరిగా ఒక్క మాట, ఈ సమాజాన్ని మార్చేది ఇలా రోడ్డు పైన స్వేచ్ఛగా విశృంఖలంగా ప్రవర్తించే స్వేచ్ఛ కాదు, మీ యొక్క నైతిక విలువలు లేదా మీ యొక్క విలువలే అన్న విషయం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో అనేది మహిళలపై దాడి కాదు, అలాగే మగవాళ్ళకు సపోర్ట్గా కాదు. ఈ సమాజంలో ఉన్నటువంటి కొన్ని విలువలను ఆత్మ పరిశీలన చేసుకోవడం కోసమే. కాబట్టి ఈ వీడియోను ఈ సమాజంలో మందుకు బానిసలైనటువంటి మహిళలందరికీ షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.